తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కన్నాల గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ పలువురు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించి ఇండ్లలో వ్యర్థమైన నీళ్ల నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్త లేకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. పరిశుభ్రత, పచ్చదనం, స్వచ్ఛదన కార్యక్రమంపై స్థానిక ప్రభుత్వ అధికారులు, పాలకులు గ్రామస్తులకు అవగాహన కల్పించి గ్రామంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛదనం ప్రోగ్రాన్ని లాంచ్ చేసింది. దానిలో భాగంగా ఈరోజు కన్నాల గ్రామ పంచాయతీలో మొదట గ్రామ పంచాయతీ దగ్గర మనం అందరం సమావేశమై 5 రోజుల కార్యాచరణ ఎలా ఉందనేది చదివి వినిపించడం జరిగింది. వచ్చిన వాళ్ళందరం చదివాము, తెలుసుకున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలనేది మనకు గైడ్ లైన్స్ వచ్చినాయి. దాని ప్రకారం మొదటి రోజు గ్రామ సభ చేసుకున్నాము, ర్యాలీ చేస్తున్నాము, మనం స్వచ్ఛ భారత్ చేస్తాము, పిచ్చి మొక్కలకు తొలగింపుడు, చెత్త తొలగింపుడు అనే కార్యక్రమం ఉంటుంది. ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తాము. మొదటి రోజు మనం గ్రామ సభ అయింది, తర్వాత గ్రీనింగ్ అవుతుంది, తర్వాత పారిశుద్ధ్యం రోడెంబడి కానీ చెత్త కుప్పలు కానీ తొలగిస్తాము. ఆ తర్వాత ర్యాలీ చేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తాం ప్రోగ్రామ్ ఏముందనేది. ఈ ర్యాలీలో జాయిన్ అయిన అందరితో కూడా శ్రమదానం చేపించి క్లీనింగ్ చేపిస్తాము. తర్వాత పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆ చుట్టుపక్కల ఏమన్నా పారిశుద్ధ్య పనులు పెండింగ్ ఉన్నా కూడా మొక్కలు నాటవలసిన ప్లేసెస్ గుర్తిస్తాము. అదేవిధంగా జంగిల్ క్లియరెన్స్ కి ఏమైనా అవకాశం ఉంటే ఆ జంగిల్ క్లియరెన్స్ చేపిస్తాము. అదేవిధంగా తాగునీటికి అవసరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాము. మురుగు కాలువలు ఎక్కడైనా ఉన్నాయా, లేకుంటే నీటి నిల్వలు ఎక్కడైనా ఉన్నాయా, మురుగునీరు నిల్వ ఎక్కడ కనుక్కొని వాటిని పూడ్చే విధానం ఏమున్నాయో మనం ప్లాన్ చేసుకుంటాము. అదేవిధంగా